దూతలతో కొనియాడబడే యేసు. కొదమ సింహమై వస్తున్నాడు యేసు. దూతలతో కొనియాడబడే యేసు. దూతలతో కొనియాడబడే యేసు. కొదమ సింహమై వస్తున్నాడు యేసు. దూతలతో కొనియాడబడే యేసు. దూతలతో కొనియాడబడే యేసు. భయము భక్తి ఉంటే బంగారు వీధులు మనవే. భయము భక్తి ఉంటే బంగారు వీధులు మనవే. కొదమ సింహమై వస్తున్నాడు యేసు. దూతలతో కొనియాడబడే యేసు. దూతలతో కొనియాడబడే యేసు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. విశ్వాస భక్తి మనకుందాం, పరిపూర్ణాలు మనకుందాం. విశ్వాస భక్తి మనకుందాం, పరిపూర్ణాలు మనకుందాం. పరిశుద్ధ జీవితం ఉంటే పరలోక రాజ్యము మనదే. పరిశుద్ధ జీవితం ఉంటే పరలోక రాజ్యము మనదే. కొదమ సింహమై వస్తున్నాడు యేసు. దూతలతో కొనియాడబడే యేసు. దూతలతో కొనియాడబడే యేసు. ఆదర్శ జీవితం ఉందాం, ఆ దేవుని ఆత్మ ఉందాం. ఆదర్శ జీవితం ఉందాం, ఆ దేవుని ఆత్మ ఉందాం. ఆగక సాగుము యేసుతో ఆ నిత్య రాజ్యము మనకే. ఆగక సాగుము యేసుతో ఆ నిత్య రాజ్యము మనకే. కొదమ సింహమై వస్తున్నాడు యేసు. దూతలతో కొనియాడబడే యేసు. దూతలతో కొనియాడబడే యేసు. కొదమ సింహమై వస్తున్నాడు యేసు. దూతలతో కొనియాడబడే యేసు. దూతలతో కొనియాడబడే యేసు. దూతలతో కొనియాడబడే యేసు. దూతలతో కొనియాడబడే యేసు. కొదమ సింహమై
దేవునికి స్తోత్రములు. అలాగే పాట పాడి స్పెషల్గా పాట పాడి దేవుని మహింపరిచిన మరి బ్రదర్ పాల్ గారికి, పీటర్ పాల్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. మరి ఎంతో సమయాన్ని మరి దేవుని పాటల ద్వారా దేవుని మహింపరిచి ఉన్నాము. దయచేసి మరి పాటలు పాడము మరి ఇప్పుడు లేదండి, ఎందుకంటే సమయం చాలా అయిపోయింది. ఎవరైనా పాటలు పాడుతానంటే దయచేసి మమ్మల్ని మన్నించండి. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దామండి. ఇది శ్రేష్టమైన సమయము. దేవుని వాక్యము మనిషిని సరిచేస్తుంది, జీవ మార్గానికి నడిపిస్తుంది. ఆ వాక్యాన్ని ప్రతి ఒక్కరు వినాలి, ఎందుకంటే ఆ వాక్యం ద్వారా మనిషికి శాశ్వతమైన జీవాన్ని అనుగ్రహించాలని దేవుడి కోరిక ఉన్నది. మరి వాక్యాన్ని మరి ప్రారంభించే ముందు మరి బ్రదర్ సూర్యనారాయణరావు గారు వచ్చి మరి వాక్యం నిమిత్తంగా ప్రార్థన చేయాలని మరి కోరుకుంటున్నామండి. సూర్యనారాయణరావు గారు, దయచేసి బ్రదర్ సూర్యనారాయణరావు గారు వచ్చి ప్రార్థన నడిపించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. గొప్ప దేవుడు తండ్రి, మా చాలిన దేవుడు అన్న తండ్రి, బలవంతుడైన దేవుడు ప్రభా, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడా, మమ్మల్ని కొన్నవాడా, నీ కుమారుని రక్తంతో కడిగి శుద్ధీకరించిన వాడా నాయన, నీకు శుద్ధి స్తోత్రాలు ఘనత మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, నీ సన్నిధానంలో కూడుకునే భాగ్యాన్ని నాకును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభా నీకు లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఈరోజు తండ్రి నాయన, మీరు చేసిన గొప్ప ఆశ్చర్యకార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఈ యొక్క కోడిక ఆది నుంచి అంతవరకు మీరే ఆధిపత్యం వహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నాయన నీకు లెక్కలే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. మరి యేసు కన్యకే జన్మించాడా అనే ఒక అంశంపై మరి జరిగే ఈ యొక్క సెమినార్లో ప్రభా మీరుండి మరి ఈ యొక్క వాక్యాన్ని మేము వినడానికి మరి శ్రీనివాసయ్య గారిని మీరు వాడుకొని, ఈ యొక్క నోటి బూరగా వాడుకొని ఆయన ద్వారా మాకు వినిపించే మాటలు మేము విని ఆనందించి నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మా అందరికీ కలగజేయమని సహాయం చేయమంటున్నాను ఆయన. నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. కూడి వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. రావాల్సిన బిడ్డలు కూడా సకాలంలో మర్యాదపూర్వకంగా అనేక మంది బిడ్డలు వచ్చి కూడుకొని నీ వాక్యం విని ఆనందించిన ప్రభు సహాయం చేయమంటున్నాను ప్రభా. మరి ఈ యొక్క కూడికలో మీరుండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరి నా తండ్రి నాయన దుష్ట అంధకార శక్తిని దూరపరిచి లయపరిచి ఈ యొక్క స్థలాన్ని మీరు వాడుకుంటున్నందుకు నాయన నీ నామానికి మహిమ ఘనత చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు ప్రభా. ఈ కూడికలో మరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని, సమస్తగంతా మహిమ మీరే పొందుకోమని ప్రభా మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసునామములో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసునామములో సంపూర్ణ జయం కలుగును గాక. వందనాలు బ్రదర్. అలాగే ఈ యొక్క సమయాన్ని మరి అయ్యగారికి ఇవ్వబడుతున్నది. ఈ సమయాన్ని ఇచ్చే ముందు కొన్ని మాటలు చెప్తామండి. ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసిన యూనివర్సల్ బైబిల్ కాలేజ్ స్టూడెంట్లు అలాగే డైరెక్టర్ గారు, ఆయన గత 20 సంవత్సరాల నుంచి అనేక ప్రాంతాల్లో అనేక మందికి తర్ఫీదిస్తూ బైబిల్ అంటే ఏంటి, బైబిల్లో ఉన్న మాటలు ఏంటి అనేది, వాటిలో ఉన్న మర్మాలను తెలియపరిచి వాటిలో ఉన్న సత్యాన్ని బయలుపరిచి అనేకుల్ని మరి దైవజ్ఞానంలోకి నడిపించిన మరి డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు మరి స్టేజ్ మీదకి వచ్చి మరి దేవుని వాక్యాన్ని ఇక్కడున్న మా అందరికీ పంచిపెట్టవలసిందిగా కోరుకుంటున్నామండి. అయ్యా డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు.
వందనాలమ్మ. చాలా సమయం అయినప్పటికీ చలి అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని వినడానికి ఈ స్థలానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఇందు నిమిత్తం ఎక్కడ మేము కూడి ఉన్నామో మీకు తెలుసు. సమస్తాన్ని మీ చిత్త ప్రకారం జరిగించి మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. డిసెంబర్ నెల అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏమిటో మీకు తెలుసు. ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి వాక్యాల్లో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. జాగ్రత్తగా వినాలి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కుమారుని కనేది ఎవరు? గర్భము ధరించినది ఎవరు చెప్పాలి? కన్య. కన్యక గర్భము ధరించగలదా చెప్పాలి? ఏ వ్యక్తి అయితే గర్భము ధరించిందో ఆ వ్యక్తి గర్భము ధరించిందో అనగా మరియా, ఆమెకే డౌట్ వచ్చింది. దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అనగానే కంగారు పడింది. నీవు ధన్యురాలము, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు అంటే నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగో జరుగుతుంది అంటే ఫస్ట్ డౌట్ ఎవరికి వచ్చింది? మరీగే డౌట్. నేను ఏ పురుషుని కనవలేదు, నేను ఎలా గర్భము ధరించగలను? యోసేపు కూడా డౌట్ వచ్చింది. చదివితే ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడంలాక రహస్యముగా ఆమెను విడిచిపెట్టారనుకున్నాడు. ఎందుకు విడిచిపెట్టారనుకున్నాడు? ఆమె గర్భము ధరించిందంటే ఏదో తప్పు చేసుంటుంది అనే డౌట్. ఆ డౌట్ లేకపోతే చక్కగా ఆమెను తన దగ్గరే ఉంచుకునేవాడు. డౌట్ రాబట్టే ఆమెను విడిచిపెట్టేయాలనుకున్నాడు. క్రైస్తవులు కాబట్టి మీరు నమ్మేస్తారు, మీ బైబిల్లో రాశారు కాబట్టి మీరు నమ్మేస్తారు. అన్యులు ఎందుకు నమ్మాలి? ఎన్వి బ్రహ్మం గారని ఒక హేతువాదుడు, ప్రముఖుడు ఆయన. ఆయన బైబిల్ బండారం అనే ఒక పుస్తకం రాసి అందులో ఏమన్నారంటే, యేసుక్రీస్తు కన్యకే జన్మించాడు అనే మాట అబద్ధం. కన్యక ఎలా గర్భము ధరిస్తుంది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యం. ఈ బైబిల్ రాసిన రచయితలు వారికి అనుగుణంగా దేవుణ్ణి గొప్ప చేయడానికి ఏదో కల్పించి వ్రాసేశారు. అసలు జరిగింది ఏంటంటే ఆమె ఎవరితోనో ఏదో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటుంది. నా సొంత మాటలు కాదండి ఇవి. ఎన్వి బ్రహ్మం అనే ఒక హేతువాది తన పుస్తకంలో రాసుకున్న మాటలు అవి. ఎవరో ఒక రోమా సైనికుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె గర్భం ధరించింది కాబట్టి క్రైస్తవులు అనుకుంటున్నట్టుగా యేసు పరిశుద్ధుడు కాదు, ఒక అక్రమ సంతానం అన్నాడు. ఇంత ఇలాగ ఒక పుస్తకం రాసి విడుదల చేస్తే ఎవరు ఊరుకుంటారు? వెంటనే ఆ లోకల్ కోర్టు ఆ పుస్తకాన్ని బ్యాన్ చేసింది, ఈ పుస్తకాన్ని అమ్మొద్దని. అయ్యగారు మీరు ఇలాంటి పుస్తకాలు
రాయకూడదు అనగానే ఆయన ఏం చేశాడంటే హైకోర్టుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? లేదండి, క్రైస్తవులు అనుకున్నట్టుగా యేసు కన్యక పుట్టలేదు, ఏ శాస్త్రవేత్తనైనా సరే మీరు అడగండి, ఎవరు కూడా నిరూపించలేరు, కాబట్టి యేసు అక్రమ సంతానమే అని ఈ హైకోర్టులో కూడా కేసు కొట్టేశారండి. ఆయన ఊరుకోలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మీరు అనుకోవచ్చు, ఏమండి క్రీస్తు నిజముగా కన్యకే జన్మించాడని ఒక చిన్న టైటిల్ పెట్టారు, అంత అవసరమా ఇది అని చాలా మంది ప్రశ్నించారు. ఏమండి ఇలాంటివి ఏదో మీరు కాలేజీల్లో చెప్పుకోండి, కానీ ఇలాంటి ఓపెన్ మీటింగ్లో పెడితే ఎవరు కూడా రారు అని సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి అన్యుడు యేసు కన్యకు జన్మించలేదు అనే ఒక విషయాన్ని పట్టుకొని ఛాలెంజ్ చేస్తూ స్థానిక కోర్టు కొట్టివేసిన, హైకోర్టు దాన్ని కొట్టివేసిన, సుప్రీంకోర్టుకు వెళ్ళి వాదించి సమాధానం చెప్పే నాదుడు, పాస్టరు, సేవకుడు, రెవరెండు, బిషప్ ఎవరు లేక ఆయన కోర్టులో కేసు గెలిచాడు. మీకు ఇంట్లో కూర్చుని హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం ఒక 4 పాటలు పాడుకుని హల్లెలూయా ఆమేన్ అనుకుని ₹1 ₹2 కానుకేసి వచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. యేసు పరిశుద్ధుడని, బైబిల్ను మించిన గ్రంథము ఈ ప్రపంచంలో మరేది లేదని బల్లగుద్ది ధైర్యంగా చెప్పేవాడు ఎవడు కూడా మౌనముగా ఉండలేడు. ఒక ప్రసంగం అనగానే ఒక కట్టు కథ, ఒక పెట్టె కథ, 4 మాటలు చెప్పి వచ్చిన జనాల్ని నవ్వించి వచ్చిన వాళ్ళు అబ్బాయి అయ్యగారు ఏం చెప్పారండి అని అనిపించుకుని వెళ్ళిపోయే బోధ కాదు ఇది. దేవుని పక్షాన, దేవుని కొరకు పోరాడుతూ అందులో ఉన్నటువంటి వాస్తవాలను మీకు తెలియపరచాలనే ఈ చిన్ని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకని ఈ రోజు అనేక మంది బైబిల్పై దాడి చేస్తున్నారు అంటే, ప్రపంచ ప్రజల దృష్టిలో బైబిల్ అనేది ఒక మత గ్రంథం, ఏదో ఒక తక్కువ కులాల వాళ్లకు చెందిన గ్రంథం. ఏమండి మీరు క్రిస్టియన్సా, కన్వర్టెడ్ క్రిస్టియన్సా అంటారు. నా పేరు శ్రీనివాస్. సాధారణంగా పాస్టర్ పేర్లు ఏమంటే చెప్పండి? జాన్ అనో, లేకపోతే ఫిలిప్ అనో, పీటర్ అనో, పాల్ అనో బైబిల్లో పేర్లు ఉంటాయి. నా పేరు శ్రీనివాస్. 20 సంవత్సరాల నుంచి బైబిల్ కాలేజీ నడిపిస్తున్నా, నేను నా పేరు మార్చుకోలేదు. బైబిల్లో పేరు పెట్టుకోలేదు నేను. ఈ ప్రపంచ ప్రజల దృష్టిలో ఎందుకు చెప్తున్నారంటే, మీరు క్రిస్టియన్సా, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని అంటారు. క్రిస్టియన్స్ అంటే ఆ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటే అర్థమైంది. క్రిస్టియన్ అంటే ఎస్సీ, మాదిగా. మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి అంటారు. అంటే అర్థమేంటి? మేము మాదిగోడం కాదు, అది దాని మీనింగ్. అంటే ఈ రోజున క్రైస్తవ్యం ఒక కులానికి ఆపాదించే స్థితి ఉంది. కానీ బైబిల్ చదివితే ఈ బైబిల్ అనేది ఏదో ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందినది కాదు, సర్వ మానవానికి చెందిన అద్భుతమైన గ్రంథరాజ్యం. ఇందులో ఉన్న వండర్స్ అన్ని మీకు వివరించి చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా సరిపోదు. ఇక్కడ ఈ రోజు మీకు చెప్పే అంశాన్ని గతంలో మా క్లాసులో 6 నెలలు చెప్పాను నేను. దాన్ని కుదించి 1 గంటలో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు అనేక మంది యేసుక్రీస్తు వారు కన్యకు జన్మించలేదు అని అనుకుంటున్నారంటే, వీళ్ళ ఆలోచన ఏంటంటే, పిల్లలు పుట్టాలంటే, గర్భము ధరించాలి అంటే ఒక ఆడ ఒక మగ కలుసుకోవాలి. నేనేమి బూతులు మాట్లాడడం లేదండి, సత్యాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని మాటలు చెప్పక తప్పదు. వీళ్ళందరూ ఎందుకు బైబిల్ మీద, క్రీస్తు మీద ఇటువంటి నేరాలు మోపుతున్నారంటే, గర్భము ధరించాలంటే ఒక ఆడ ఒక మగ కలుసుకుంటేనే గర్భం వస్తానండి అనే ఆలోచన. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే,
గర్భము రావడానికి, పిల్లలు పుట్టడానికి ఇద్దరూ కలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్ళయి సంసారము చేసి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40, 50 సంవత్సరాలు అయినా పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. చివరికి పిల్లలు లేకుండానే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కలుసుకున్నంత మాత్రాన పిల్లలు పుట్టరు. ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు. ఇద్దరు ఆడమ్మగా కలుసుకున్నంత మాత్రాన పిల్లలు పుట్టరు, గర్భము రాదు. బైబిల్ ఏం చెప్తుందంటే పిల్లలు పుట్టడానికి ఒక ఆడమ్మగా ఇద్దరు కలుసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక మగాడు ఉన్నా కూడా మగాడు పిల్లాన్ని కనగలడు. బైబిల్లో ఉంది. ప్రారంభ మానవుడు ఆదాము ఒక్కడే. ఆదాము ఎవరిని కన్నాడు? అవని కనలేదా? మీకు కనుట అంటే ఏంటో అర్థం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కనుట అంటే విడిపోవుట, సెపరేట్ అవుట. ఏమైనా మీ ఆవిడ కన్నాదా అంటే కనలేదండి అంటాడు. కనటం ఏంటి? అంతకుముందు తల్లి గర్భంలో ఉండి తల్లిలో ఒకడైపోయిన వ్యక్తి విడిపోవడాన్ని కనుట అంటారు, విడిపోవుట. ఆదాము ఎవరిని కన్నాడు? అవ్వని కన్నాడు. గర్భము ధరించాలి అంటే మగవాడు లేకపోయినా పర్లేదు, ఆడది ఒక్కటి కూడా గర్భము ధరించగలదు. ఉదాహరణ కన్య మరియ. దీన్ని ఎవరు జీర్ణించుకోలేరు. మీరు జీర్ణించుకోలేకుండా ఉన్నప్పటికీ ఎంతకంటే బలమైనటువంటిది ఇంకా స్ట్రాంగ్ వెర్స్ ఉంది ఇందులో బైబిల్లో. చూస్తారా మాట ఏంటో? లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. పిల్లలు పుట్టాలంటే మీరు ఏమనుకున్నారు? ఆడమ్మగా కావాలనుకున్నారు, వాళ్ళు కలుసుకోవాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకునవద్దు. జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఆడమ్మగా కలుసుకుంటేనే గర్భం వస్తుంది, పిల్లలు పుడతారు అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, చదవమ్మా, జాగ్రత్తగా వినాలండి. దేవుడు పరలోకపు తండ్రి ఈ రాళ్ల వలన, చూడండి, గోడకు ఉన్నటువంటి రాళ్ల వలన, ఈ రాళ్ల వలన, ఆ దగ్గరలో ఉన్న రాళ్ళు చూపించి చెప్తున్నాడు ఆయన. ఈ రాళ్ల వలన అమ్మా అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు. అంటే మీకు పిల్లలు పుట్టాలి అంటే మీరు ఎంతవరకు ఏమనుకున్నారు? ఒక ఆడ మగ కలుసుకుంటేనే పిల్లలు పుడతారు అనుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? పిల్లలు పుట్టాలంటే ఆడ అవసరం లేదు, మగ అవసరం లేదు. రాళ్ల నుండి, రాతి నుండి కూడా దేవుడు మనుషులను పుట్టించగలడు. బా వండర్, ఎంత వండర్ అండి! పుట్టించడం లేదా? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదవాలి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని రాశిగా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆగండి, జాగ్రత్తగా వినాలి. బైబిల్ కథ ఇది నిజమా? జాగ్రత్తగా వినాలి. దేవుడు నేల నుండి కొంత మట్టి తీసుకుని మట్టిని బొమ్మ చేశాడు, తలకాయ చేశాడు, చెవులు పెట్టాడు, కళ్ళు పెట్టాడు, ముక్కు పెట్టాడు, చేతులు చేశాడు, మొండెం చేశాడు, కాళ్ళు చేశాడు. అదేంటది చెప్పాలి? మట్టి బొమ్మ. ఆ మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మ యొక్క నాసికారంధ్రంలో అని ఊదితే ఆ మట్టి బొమ్మ ఏమైంది? మనిషి అయిపోయింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ బైబిల్ నిజమైతే, మీ బైబిల్ కరెక్ట్ అయితే నేను కూడా మీకు మట్టిని ఇస్తాను. మీరు కూడా ఒక మట్టి బొమ్మ చేసి దాని నాసికారంధ్రముల్లో అది ఊదండి. ఎనీబడి, రెవరెంట్, బిషప్స్, పాస్టర్, సంఘ పెద్ద
విశ్వాసి ఎవరైనా సరే ఛాలెంజ్. ఇది నిజమా? మీరు చేయగలరా? మీరు చేయలేరు. మీరేమని చెప్తున్నారు చర్చిలోకి వచ్చి? మా దేవుడు గొప్పవాడండి, మట్టిలో నుంచి బొమ్మ చేసి ఊదాడు, మనిషి అయిపోయాడు అంటే ఎలా నమ్ముతారు మీరు? మీరు విశ్వాసులు కాబట్టి మీరు నమ్ముతారు. నేనెందుకు నమ్మాలి? వై షుడ్ ఐ బిలీవ్? నేను నమ్మను. దేవుడు మట్టిని చేయలేదు, ఉప్పుని ఓదలేదు, బొమ్మ అవ్వలేదు. మీ బైబిల్ అంతా తప్పు. రండి, ఎవరు నిరూపిస్తారు? నిరూపించండి వచ్చి. బైబిల్ చదవకపోతే మనకు అర్థం కాదు, బైబిల్ చదివితే అర్థమవుతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. గోపి ఇల్లరమ్మా. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవాలి ఎవరైనా. నీవు దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలనుకుంటున్నావా? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలనుకుంటున్నావా? మట్టిలో నుండి మనిషిని ఎలా తయారు చేశాడో తెలుసుకోవాలనుకుంటున్నావా? అలాగైతే దేవుని నిత్య శక్తిని నీవు తెలుసుకోవాలని అనుకుంటే చదవమ్మా. ఆయన అదృశ్య లక్షణములు, దేవుని యొక్క శక్తి అనగా నిత్య శక్తియు దేవత్వమును నీకు అర్థమవ్వాలంటే ఏం చేయాలన్నా నువ్వు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను గూర్చి నువ్వు ఆలోచించాలి. గోపి డ్రైవ్ నువ్వు ఆలోచిద్దాం. ఏమన్నాడండి? దేవుడు మట్టి నుండి బొమ్మను తయారు చేసి ఉప్పని ఊదితే మనిషి ఎలా అయ్యాడో తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలంట చెప్పాలి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల గురించి నువ్వు ఆలోచించాలి. అందరి గురించి ఆలోచించాలి. నువ్వు ఆలోచించాలి. ఆలోచిస్తే నీకు సమాధానం వస్తుంది. ఎప్పుడు ఆలోచించారా మీరు? ఎలా చేసుకుంటారు ఆయన? చూద్దాం. కొన్నింటి గురించి ఆలోచిద్దాం. మీరు ఎప్పుడైనా బల్బు చూసారా? ఎలక్ట్రిక్ బల్బు చూసారా లేదా? ఫ్యాన్ చూసారా? ఐరన్ బాక్స్, రేడియో, టీవీ, రిమోట్ కంట్రోల్, రోబోట్ చూసారా లేదా? చూసారు, అందరూ చూశారు. ఒకసారి ఓపెన్ చేయమ్మా, చార్ట్ ఓపెన్ చేయండి. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎలా చేశాడో మీకు అర్థమవ్వాలంటే అక్కడ చూడండి. మొట్టమొదటి బొమ్మ బల్బ్, ఇంట్లో వాడే బల్బ్. దాని లోపల ఏమంటుంది తెలుసండి? చిన్న ఫిలమెంట్ ఉంటుంది. అది మీరు గట్టిగా ఊపితే రాలిపోద్ది, ఎలగదు. అది మంచిగా ఉన్నంతసేపే మీకు వెలుగు వస్తుంది. ఆ ఫిలమెంట్ ఏంటండి? టంగ్స్టన్. దాన్ని దేంతో చేస్తారు? టంగ్స్టన్. అది ఏం చేస్తుంది? మీకు వెలిగిస్తుంది, లైట్ వెలిగిస్తుంది. ఆ టంగ్స్టన్ ఫిలమెంట్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారు చెప్పాలి? ఎక్కడి నుండి? మట్టిలో నుండి. ఫ్యాన్ స్విచ్ చేయగానే గిరగిర తిరిగిపోతుంది, మీకు గాలి వచ్చేస్తుంది. మీకు లోపల ఏముంటుంది? వైండింగ్, కాపర్, అల్యూమినియం. దాన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారు? మట్టిలో నుండి. తర్వాత ఇస్త్రీ పెట్టి లోపల ఏముంటుంది? నిక్రోమ్ వైర్ చుట్ల కింద ఉంటుంది. అందులో కరెంట్ వెళ్ళగానే వేడి వచ్చేస్తుంది. ఆ నిక్రోమ్ వైర్ ఎక్కడ చేస్తారు చెప్పాలి? మట్టి. రేడియో, టీవీ, కంప్యూటర్, రిమోట్ కంట్రోలర్, ఇవన్నిటి లోపల ఏముంటాయి తెలుసా? రెసిస్టర్స్, కెపాసిటర్లు, ఇండక్టర్లు, మైక్రో కంట్రోలర్లు, మైక్రో ప్రాసెసర్లు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవన్నీ ఏంటనుకున్నారు? ఎక్కడికి వచ్చినాయి అనుకున్నారు? ఈ పిక్చర్ ట్యూబ్, ఈ రెసిస్టర్లు, కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు తెలుసా మీకు? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే మట్టిలో నుండి. ఇదేంటండి మట్టిలోంచి ఎలా వచ్చిందంటారేమో. మీరు రిమోట్ కంట్రోల్ ఉంది కదా, మీరు ఛానల్ ఒకటి నొక్కగానే ఈటీవీ, ఇంకోటి నొక్కితే
మీ టీవీ, ఇంకోటి నొక్కితే మా టీవీ, ఇంకోటి నొక్కితే మనందరి టీవీలు వచ్చేస్తూ ఉంటాయి. ఎలా వచ్చేస్తాయి మీకు రిమోట్తో? లోపల మైక్రో కంట్రోలర్ ఉంటుంది. ఈ మైక్రో కంట్రోలర్ ఎలా తయారు చేస్తారో తెలుసా? సిలికాన్ జెర్మేనియం. చూడండి కింద ఉంది రాసిన అక్కడ. చిప్పులు ఉంటాయి, చిప్స్ మీకు అర్థమవుతుంది, ఐసీలు అంటారు మీరు. సిలికాన్ చిప్స్, జెర్మేనియం చిప్స్. ఈ సిలికాన్ ఎక్కడ నుంచి తయారు చేస్తారో తెలుసా? సిలికాన్ అంటే ఇసుక. ఏంటండి? ఇసుక. జెర్మేనియం అంటే బూడిద, కాలిపోయిన బూడిదలా ఉంటుంది అది. ఇసుకలో నుండి, కాలిపోయిన బూడిదలో నుండి వాళ్ళు ఐసీలు తయారు చేసి ఒక క్రమమైన పద్ధతిలో వాటిని అమర్చి ఆ టీవీలోకి, ఆ రేడియోలోకి లేదా ఆ బల్బులోకి కరెంటును ఊదుతున్నారు. ఊదడం అంటే సప్లై ఇస్తున్నారు. నేల మట్టి నుండి తయారు చేసిన బల్బులోనికి కరెంటును ఊదినప్పుడు అది మీకు వెలిగిస్తుంది. నేల మట్టి నుండి తయారు చేయబడి వైండింగ్ ఉన్న ఫ్యాన్లోకి మీరు కరెంటుని ఊదినప్పుడు అది మీకు గాలిస్తుంది. మట్టి నుండి తయారు చేయబడిన రెసిస్టర్లు, కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు ఉన్న రేడియోలోకి మీరు కరెంటు ఊదినప్పుడు అది మీకు మాటలు ఇస్తుంది. కంప్యూటర్లో, టీవీలో అయితే మాటలు, పాటలు. ఎక్కడి నుండి తయారు చేశారు వాటిని చెప్పండి, చెప్పాలి. బల్బు కానీ, ఫ్యాన్ కానీ, ఇస్త్రీ పెట్టి కానీ, రేడియో కానీ, టీవీ కానీ, రిమోట్ కంట్రోలర్, కంప్యూటర్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ సాయిల్. ప్రతి వస్తువు, ప్రతి క్షణం, ప్రతి అణువు కూడా నేల మట్టి నుండే వచ్చింది. ఈ రోజున కంప్యూటర్ చూసి మనిషి ఏమన్నాడు తెలుసండి? ఏమన్నాడు? ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్రదర్, ఇది హైటెక్ యుగం. ఏ టెక్ అండి ఇది? లోటెక్ కాదు బ్రదర్, ఇది హైటెక్. బైబిల్ ఏమంటుందండి? ఇది మట్టి టెక్నాలజీ. ఏ టెక్నాలజీ ఇది? మట్టి టెక్నాలజీ. నువ్వు కంప్యూటర్ చేయాలంటే నీకు మట్టి కావాలి, టీవీ తయారు చేయాలంటే నీకు మట్టి కావాలి, ఒక మైక్రో కంట్రోలర్, ప్రాసెసర్, ఇవన్నీ తయారు చేయాలంటే ఎక్కడ కావాలి? మట్టి, మట్టి, మట్టి. ఇక్కడ ఎవరైనా మైక్రోబయాలజీ చదువుకున్న ఉన్నారు ఇక్కడ? మైక్రోబయాలజీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు దేవుడు ఏదైనా ఒక పని చేస్తే దాంట్లో తప్పు పట్టుకుంటున్నారు. మనిషి ఏదైనా ఒక విషయాన్ని కనిపెడితే దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ దేవుణ్ణి ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మైక్రోబయాలజీలో ఫేమస్ థియరీ ఏంటంటే ఒపారిన్ థియరీ. ఏంటంటే ఇది? ఒపారిన్ థియరీ. అలెగ్జాండర్ ఒపారిన్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు, రష్యా అతను. 1926 నుండి 35 కాలం మధ్యలో ఎన్నో ప్రయోగాలు చేసి ఏం చేశాడంటే, ఈ మనిషి ఉంటుంది కదా, ప్రతి మనిషి, ఈ మనిషి కొన్ని కణాల యొక్క కలయిక. ఇంకా కణాలను ఇంకా చిన్న ముక్కలు చేస్తే ఇంకా చిన్నగా ఉంటాయి. ఈ కణాల్లో ఏముంటుందంటే మైటోకాండ్రియా, డిఎన్ఏ. విన్నారు ఎప్పుడైనా మీరు? డిఎన్ఏ చిన్నవి, కంటికి కనిపించేవి. డిఎన్ఏ, డిఆక్సీ రిబో న్యూక్లియిక్ యాసిడ్. ఇదేం చేస్తుందంటే, ఈ కంటికి కనిపించే చిన్నది మీరు ఎంత పొడుగు పెరగాలో, మీరు ఏ రంగులో ఉండాలో, మీ జుట్టు కర్లింగ్ హెయిర్ ఉండాలా, సాఫీగా ఉండాలా, మీ మెంటాలిటీ కోపం ఎలా ఉండాలి, శాంతంగా ఉండాలా, కోపడాలా, అన్ని ప్రోగ్రామ్ అయిపోయి ఉంటాయి అందులో. చిన్నది. ఒక పెద్ద ప్రయోగం చేసి ఆయన ఏం చెప్పాడంటే, మనిషి కన్స్ట్రక్షన్కి ముఖ్య కారణం ఎవరండి? సెల్స్. ఏంటండి? సెల్. ఈ సెల్లో ఏముంటుంది? మైటోకాండ్రియా, డిఎన్ఏ, రకరకాల ఎన్నో అణువులు ఉంటాయి. సరే మంచిది, ఈ డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది అని ఇంకా ప్రయోగం చేశాడు ఆయన. చేసేమనండి, ఇవన్నీ ప్రోటీన్ల నుంచి వచ్చాయి అన్నాడు. మరి ప్రోటీన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంకా ప్రయోగం చేసి అమైనో యాసిడ్స్ అన్నాడు. ఇంకా ప్రయోగం చేశాడు. ఈ అమైనో యాసిడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఇవన్నీ ఎక్కడుంటాయి? ఎక్కడున్నాయి? ఇక్కడే మన మధ్యలో. ఈయన ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టి ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. దానికోసం ఆయన ఏమంటారు తెలుసండి? ఆయన్ని ఫాదర్ ఆఫ్ మైక్రో
బయాలజీ. ఏం కనుక్కున్నాడు ఆయన? ప్రయోగాలు చేసి మనిషి లేదా ఒక జీవి, ఒక జీవము ఆవిర్భవించడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే అవి నేలలో నుండే మనకు దొరుకుతాయి. ఎప్పుడు చెప్పాడు ఆయన? 26:35, క్రీస్తు శకం 1926-35. బైబిల్ ఎప్పుడు చెప్పింది మీకు? ఎప్పుడు చెప్పింది? 6000 సంవత్సరాల క్రితమే చెప్పింది మీకు. వారు విర్రోడా, పిల్లలు పుట్టాలంటే ఒక ఆడమగ కలుసుకోవలసిన అవసరం నీకు లేదు, మట్టి నుండి కూడా నేను మనుషుల్ని పుట్టిస్తాను అంటే ఈ మనిషి ఏం చేశాడు? దేవుని చూసి నవ్వాడు, హేళన చేశాడు. మట్టి నుండి ఎక్కడ పోతాయండి? ఇవన్నీ మీరు క్రైస్తవులు నమ్ముతారు కానీ మేము నమ్మము. ఇప్పుడు చెప్పండి, పిల్లలు పుట్టాలంటే ఆడమగ అవసరమా? చెప్పాలి, అవసరమా? నీవు తయారు చేసినటువంటి దీన్ని చూసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనుకుంటున్నావు. ఆఫ్టర్ ఆల్ ఒక సైంటిస్ట్ అయిన నీవే ఒక నేల మట్టి నుండి ఒక బొమ్మను చేసి దాంట్లో కరెంటు పూదితే రోబోట్ ఏం చేస్తుంది చెప్పండి? రోబోట్. ఈ మధ్యలో ఒక ఊపింది సినిమా, ఏంటది? రోబో. ఎవరి నోటమైనా అదే మాట. ఏం చేస్తుంది అది? జస్ట్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ హ్యూమన్, మనిషిలాగానే. ఇప్పుడంతా రాబోయే టెక్నాలజీ రోబో టెక్నాలజీ. నువ్వు మాట్లాడేది అది మాట్లాడుతుంది, డ్యాన్స్ వేస్తుంది, కదులుతుంది. అంటే మట్టి నుండి తయారు చేసిన బొమ్మలోనికి మీరు కరెంటు పంపిస్తే అది మాట్లాడుతుంది, పాటలు వినిపిస్తుంది, డ్యాన్స్ వేస్తుంది. దీన్ని నువ్వు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పుకుంటున్నప్పుడు దేవుడు నేల మట్టి నుండి ఒక బొమ్మను చేసి ఊదితే మనిషి అయ్యాడంటే ఎందుకు నమ్మడం లేదు? నువ్వు నమ్ముతారా నమ్మరా? నేను నమ్మనండి. మట్టి నుండి మనిషిని తయారు చేయలేము, మట్టి నుండి మనము మాటలు ఆడించలేము, పాటలు ఆడించలేమంటే టీవీ కూడా అబద్ధమే, కంప్యూటర్ కూడా అబద్ధమే, నీ రిమోట్ కూడా అబద్ధమే. ఎందుకని? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మట్టిలో నుండి వచ్చిన టీవీలో నుంచి నీకు మాటలు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి, బొమ్మలు గొంతులు వస్తున్నాయి లేవా? మట్టి 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 మట్టిలో నుండి బొమ్మలు గొంతులు వేస్తున్నాయి, మాట్లాడుతున్నాయి. ఇది నువ్వు అడ్వాన్స్ టెక్నాలజీ అనుకున్నావు. దేవుడు 6000 సంవత్సరాల క్రితమే అంతకంటే సూపర్ టెక్నాలజీని ఉపయోగించి చేశాడు. నువ్వు దాన్ని నమ్మి తీరాలి. ఆలోచించండి. అంత ఈజీగా అర్థమవుతుంది మీకు. బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సరే అండి, అవి అంటే జీవము లేని వస్తువులు కాబట్టి ఏదో మాయమంత్రాలు చేసి మేము ఆడిస్తున్నాము. మరి కన్యకి ఎలా గర్భం ధరించిందండి? ఇది కూడా ప్రశ్న. 2000 క్రీస్తు శకం 2002 సెప్టెంబర్ 26వ తారీఖున. ఎందుకు చెప్తున్నట్టు డేట్స్? మీరు వచ్చేసి ఆయన ఏదో వచ్చేసి పైన 4 మాయ మాటలు చెప్పేసి మమ్మల్ని మబ్బి పెట్టి వెళ్ళిపోయింది అనుకోకూడదు. నేషనల్ జాగ్రఫీ ఛానల్లో వచ్చినటువంటి విషయాన్ని మీకు చెప్తున్నా. డెట్రాయిట్ లో బెల్లీ ఇస్లే అక్వేరియంలో ఒక చేప 2 పిల్లల్ని పెట్టిందంట. చాలా జాగ్రత్తగా వినాలండి, నేను కథలు చెప్పను, వాస్తవాలు చెప్తున్నాను మీకు. ఎక్కడ? డెట్రాయిట్ లో బెల్లీ ఇస్లే అక్వేరియంలో ఒక సార్కు చేప 2 పిల్లల్ని పెట్టిందంట. పిల్లల్ని పెట్టగానే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా, ఫేమస్ మీడియా, BBC వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారంట చూడడానికి. ఎందుకు? అందులో పెద్ద వింతేముందండి? ఒక చేప 2 పిల్లలు పెడితే అంత వింతేముంది? మీ ఇంటి పక్కన ఒక కుక్క 2 పిల్లలు పెట్టింది అనుకోండి, ఈ టీవీ 9 వాళ్ళు కానీ టీవీ 5 ఎవరు వస్తారా? ఫోన్ చేసి ఏమండి మా ఇంటి పక్కన కుక్క 2 పిల్లలు పెట్టింది, అర్జెంట్గా మీరు రండి అన్నారు అనుకోండి, ఏమన్నాడు? ముందు నువ్వు ఫోన్ పెట్టాను, కుక్క పిల్లలు పెడితే ఇందులో వాడు వండర్ ఏముంది? ఇందులో చేప 2 పిల్లలు పెడితే ఇందులో వండర్ ఏముందండి? ఇక్కడ అదే వండర్. ఇక్కడ ఈ షార్క్ చేప చాలా పెద్దగా ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే అద్దాల్లో, అక్వేరియం మీకు తెలుసు కదా, అక్వేరియంలో పెట్టి వీటిని బంధిస్తారు. ఒక అక్వేరియంలో ఈ ఒక్క చేపే ఉంది, ఇది ఆడ చేప. ఎన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంటుంది? 6 సంవత్సరాల నుండి, 6 years నుంచి ఒంటరిగా, మగవాడితో, మగ షార్క్ చేపతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్న చేప 2 పిల్లల్ని పెట్టింది. అది వండర్. ఇదేమిటి? ఇది ఎలా సాధ్యం? దీనికి
మగ షార్క్ చేప లేకుండా ఇది ఎలా ప్రెగ్నెంట్ అయింది, ఎలా గర్భం ధరించింది, ఎలా పిల్లలకు అందని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమండి మీరు ఎలా సాధ్యం అంటే, నేను నా గతంలో ఇలాంటిది విన్నానండి, ఒక చేప మగ చేపతో కలవకపోయినా కూడా గుడ్లు పెడుతుంది. సాధారణంగా వీటిని మేము తీసుకెళ్లి పడేస్తాము. ఎవరో చెప్పారు ఈ గుడ్లు నువ్వు జాగ్రత్త పెడితే పిల్లలు అవుతాయి అన్నారు. కాబట్టి నేను ఇవన్నింటిని తీసి జాగ్రత్తగా ఒక దాంట్లో భద్రపరిచాను. 15 నెలల తర్వాత నాకేమొచ్చింది? 2 చేపలు వచ్చాయండి. దీని ఏమంటారు తెలుసండి? పార్థినోజెనిసిస్. సైన్స్లో పార్థినో, ఈ టెక్నాలజీని పార్థినోజెనిసిస్. పార్థినో అంటే కన్య, జెనిసిస్ అంటే పుట్టుక, ప్రారంభం, కన్యకు పుట్టడం. ఇప్పుడు చెప్పండి, ఆ షార్క్ చేప మీద ఏమని మీరు నింద మోపగలరు? ఆ ఆడ షార్క్ చేప ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది? మన ఆడ మనిషి అంటే అందరూ నిద్రపోయినప్పుడు ఏ తరపు పగలగొట్టుకునో గోడ దూకో వెళ్ళిపోయి ఎవరితోనో తప్పు చేసి వచ్చింది అనుకోవచ్చు. ఈ చేప ఎలా వెళ్ళింది? అద్దాలు అక్వేరియంలో బంధించేశారే. భోజనం వేసేటప్పుడు కూడా టైం ఉంటుందండి. వాటికి ఒక రిజిస్టర్ ఉంటుంది, రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. నువ్వు ఏ రకమైన ఫుడ్ చేపకి వేస్తున్నావు అనేది. దానికి సూపర్వైజింగ్ ఉంటుంది, పర్యవేక్షణ. పర్మిషన్ లేకుండా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మార్చడానికి వీలు లేదు. భోజనం కూడా వేరే భోజనం పెట్టడానికి అవకాశం లేదు. కానీ ఎలా కలిగింది ఇది? ఇప్పుడు ఎన్వి బ్రహ్మం గారు కన్యమరియని ఏమన్నాడు? ఆమె ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుని గర్భం ధరించింది అన్నాడు. మరి ఈ షార్క్ చేపకి ఎవరితో అక్రమ సంబంధం కడతారు మీరు? కట్టగలరా? కట్టలేదు. అందుకని రోమపత్రికలో దేవుని అదృశ్య శక్తి నీకు అర్థము కావాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువుల గురించి నువ్వు ఆలోచించాలి. ఆలోచిద్దాం, ఇంకోటి ఆలోచిద్దాం. చీమలు చూసారు మీరు ఎప్పుడైనా? చీమలు చూడలేదు ఎవరు? చెప్పాలి, చూసారా లేదా? తేనెటీగలు చూసారు. ఒక వండర్, మీరు ఎప్పుడు విన్నారో తెలియదు నాకు. ఒక ఆడ తేనెటీగ మగ తేనెటీగ కలుసుకున్నప్పుడు పుట్టే పిల్లలన్నీ ఆడ తేనెటీగలు. జాగ్రత్తగా వినాలండి. సృష్టి నేను సొంతంగా చెప్తాను. అది మీరు ఎవరైనా అనుకోండి, ఏ సైంటిస్ట్ అయినా సరే, ఏ డాక్టర్ అయినా సరే, ఒక ఆడ తేనెటీగ ఒక మగ తేనెటీగ రెండు కలుసుకుంటే పుట్టేవి అన్ని ఆడ తేనెటీగలు. ఒకవేళ కనుక ఆడ తేనెటీగ పురుషుడితో కలవకుండా ఒంటరిగా ఉందనుకోండి, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా కొన్ని గుడ్లు పెడతాది. దాన్ని ఫలదీకరణము చెందని గుడ్లు అంటారు. అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అంటే పురుషుడితో సంబంధం లేనటువంటి ఎగ్స్. వాటిలో నుంచి ఎవరితో తెలుసండి? చెప్పాలి, మగ తేనెటీగ. ఎంత వండర్ అసలు ఇది. ఆడ తేనెటీగ, జాగ్రత్తగా కథలు చెప్తులేదు, వాస్తవాలు మీరు ఎవరైనా సరే అడగవచ్చు. మీరు ఒక ఆడ తేనెటీగ మగ తేనెటీగ కలుసుకుంటే పుట్టేవన్నీ ఆడ తేనెటీగలు. కానీ ఆడ తేనెటీగ పెర్ఫెక్ట్ గా ఉండి పక్కనే ఉండి మగదానితో కలవకుండా ఉన్నప్పుడు పెట్టే గుడ్లలో వచ్చేవన్నీ కూడా మగ తేనెటీగలు, మగ పిల్లలే. సేమ్ అదే విషయము చీమలు కూడా అంతే. చీమ మన కళ్ళ ముందే ఉండి తిరుగుతూ ఉంటుంది రోజు. దాన్ని చూస్తూనే ఉంటాం, అవసరం దాన్ని చంపేస్తూ ఉంటాం. కానీ దాని పుట్టుక గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే దేవుడు తన శక్తిని తెలుసుకోవాలని ఒక శాంపిల్ గా నీ ముందు ఆ జంతువుని ఉంచాడు. కొంతమంది ఏమంటారు తెలుసండి? ఏమండి చీమలంటే చిన్న జంతువులు, తేనెటీగలంటే చిన్న జంతువులు కాబట్టి ఏదో జరిగి ఉండొచ్చు. కానీ మనిషి ఎంత ఉంటాడు? పెద్దవాడు. మనిషికి జంతువుకి చాలా తేడా ఉంది. ఆలోచించగలడు, అన్ని తయారు చేయగలడు. మనిషికి మాత్రమే స్కూటర్ ఉంది, మనిషికి మాత్రమే బళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గేదె దగ్గరే ఉందండి. గేదె ఎప్పుడైనా డ్రైవింగ్ చేయడం చూసారు మీరు? చెప్పాలి. కారులో వెళ్తూ చూసారా? పంది కారులో కూర్చొని డ్రైవ్ చేయడం చూసారా మీరు? లేదు, ఏమీ లేదు. అన్ని మనుషులకే. గర్ల్స్ హై స్కూల్, ఉమెన్స్ కాలేజ్, పందుల డిగ్రీ కాలేజ్, కుక్కల జూనియర్ కాలేజ్ చూసారా మీరు? ఎందుకులే వాటికి? అవి చదువుకోవా? అంటే మనిషికి జంతువులకి చాలా
తేడా ఉందండి. జంతువుల్లో ఏదో జరిగిందంటే మేము దాన్ని వదిలేస్తున్నాము, కానీ యేసు ఎలా పుట్టాడో చెప్పండి. అదే మళ్ళీ మనకు వచ్చాడు. ఎందుకని? ఎందుకు తెలుసా మీకు? అర్థమవుతుందా చెప్పండి. చెప్పే విషయం అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి, కొట్టండి. మాకు అర్థమైంది అన్నవాళ్ళు అంటే మీకు అర్థమవుతుందా లేదా? రైట్. డౌట్ ఏంటంటే ఆడ మగ ఎంఈ బ్రహ్మం గారు డౌట్ మీకు చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడే ఉంది ట్విస్ట్ అంతా. ఆడవాళ్ళలో మగవాళ్ళలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఏమండి? 23 జతలు అంటే 46. అందులో 22 జతల్ని ఆటోజోమ్స్ అంటారు. 22 జతల్ని జాగ్రత్త వినాలి. ఆటోజోమ్స్ అందరూ చదువులో మీకు తెలిసి అంతా. ఒక జతని సెక్స్ క్రోమోజోమ్ అంటారు. ఏమంటారండి? సెక్స్ క్రోమోజోమ్. ఆడవాళ్ళలో అయితే ఇది ఎక్స్ ఎక్స్ అని ఉంటుంది. జాగ్రత్త వినాలి. ఆడవాళ్ళలో ఎక్స్ ఎక్స్, మగవాళ్ళలో ఎక్స్ వై. జాగ్రత్తగా వినాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆడవాళ్ళలో ఎక్స్ ఎక్స్, మగవాళ్ళలో ఎక్స్ వై. ఆడ మగ ఇద్దరు కలుసుకున్నప్పుడు ఈమెలో నుంచి ఒక ఎక్స్, ఈమెలో నుంచి ఒక ఎక్స్ కలిస్తే ఏమవుతాయి? ఎక్స్ ఎక్స్. ఎవరు పుడతారు మీకు? ఆడపిల్ల పుడతారు. అలా కాకుండా ఈమెలో ఉన్న ఒక ఎక్స్ క్రోమోజోము ఇక్కడ వై క్రోమోజోమ్తో కలిసింది అనుకోండి, ఎక్స్ వై. ఎవరు పుడతారు? మగాళ్ళు పుడతారు. జాగ్రత్తగా వినాలి. జపాన్లో 2006వ సంవత్సరంలో జపాన్ శాస్త్రవేత్తలు 2 ఎలకల్ని, ఆడ ఎలకల్ని ఉపయోగించి కొత్త ఎలక సృష్టించారు. దాని పేరు కగుయా. ఏం పేరండి? కగుయా. ఇద్దరు ఆడోళ్ళు. ఈ ఎక్స్, ఒక ఆమె ఎక్స్, ఇంకొక ఆమె ఎక్స్ కలిపితే ఎక్స్ ఎక్స్, ఒక ఆడ ఎలక పుట్టింది. యేసు ప్రభు వారు ఆడ మగ చెప్పాలి. యేసు ప్రభు వారు ఆడ మగ. ఎవరు వినిపిస్తలేదా? యేసు ప్రభు వారు ఆడ మగ. మగాయన. ఒకవేళ ఆడపిల్ల అయి ఉంటే లేదులేండి, ఆ మరీలో ఎక్స్ ఎక్స్ ఉన్నాయి కదా, దేవుడు ఆ రెండింటిని విడగొట్టి ఆడపిల్ల కింద పుట్టించాడు అనుకోవచ్చు. కానీ ఆయన ఎవడైనా మగాడు అంటే ఆయన ఏముండాలి? ఎక్స్ ఉండాలి, వై ఉండాలి. అది ఆయన డౌట్. వై ఉండాలి అంటే ఎవరు ఉండాలి? మగాడు ఉండి తీరాలి. మగాడు లేకపోతే నీకు వై రాదు. కాబట్టి ఈవిడ ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందండి. వై క్రోమోజోము ఎలా తయారు చేశారు, ఎక్కడి నుండి వచ్చింది నాకు చెప్పండి అన్నాడు ఆయన. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆయన ఎక్కడ మెరుగు పెట్టాడో మీరు చెప్పగలరా? వై క్రోమోజోమ్ ఎలా తయారు చేశాడో దేవుడు, ఎక్కడి వచ్చిందో తెలుసుకునే ముందు ఒక పాట పాడి, ఎందుకంటే మీరు చాలాసేపు కూర్చున్నారు, మీకు కాళ్ళు ఆగుతాయి కాబట్టి ఆ పాట పాడుతూ ఉండగా లేచి నిలబడదాం. ఆ పాట అయిన వెంటనే వై క్రోమోజోముని దేవుడు ఎలా తయారు చేశాడో చూద్దాం. పీటర్ పాల్ గారు, మన మధ్యలో పీటర్ పాల్ గారు వచ్చి ఆ పాట పాడి వినిపిస్తారు. ఆశపడుతున్నాను. ఎవరికి భయపడుతున్నావు ఓ మనిషి, దెయ్యానికా లేక నిజమైనటువంటి దేవునికా అనే పాట. ఎవరికి భయపడుచున్నావు ఓ మనిషి, ఎవరికి భయపడుచున్నావు ఓ మనిషి, దెయ్యానికా నిజ దేవునికా, దెయ్యానికా నిజ దేవునికా, ఎవరికి భయపడుచున్నావు ఓ మనిషి, ఎవరికి
బలిలో నిన్ను చిక్కించుకున్నదా
Hallelujah.